అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల. శీర్షిక ఉరితాడు. చివరి భాగం. పూర్ణచంద్రరావు గారు అని పిలిచాడు. అతను వెనక్కి తిరిగి మేనేజర్ దగ్గరికి వచ్చాడు. మీకోసం పాతుల సుబ్రహ్మణ్య శర్మ గారట ఫోన్ చేశారు అని మేనేజర్ చెప్పాడు. సుబ్రహ్మణ్య శర్మ ఎవరో నాకు తెలియదే, ఏం కావాలట? ఆ సంగతి ఏం చెప్పలేదండి, తను ఫోన్ చేశాడని మీకు చెప్పమన్నాడు అంతే. పూర్ణచంద్రరావు అతనెవరా అని ఆలోచిస్తూ లోపలికి చకచకా వెళ్ళిపోయాడు. నారాయణ బాబ్జీ పూర్ణచంద్రరావును కాగితం చిల్లుల్లోంచి పరకాయించి చూశాడు. అతను ఎక్కడో ఎప్పుడో తనకు బాగా పరిచయమున్న మనిషేనని అతనికి తోచింది. కానీ అతను ఎవరైంది, ఎప్పుడు ఎక్కడ అతనితో తనకు పరిచయం ఏర్పడింది జ్ఞాపకం రాలేదు. మనసులో మదన పడుతూ అక్కడే కూర్చున్నాడు. 10 నిమిషాల్లో పూర్ణచంద్రరావు తిరిగి వచ్చి మేనేజర్తో మాట్లాడుతున్నాడు. నారాయణ బాబ్జీ బుర్రలో మెరుపు మెరిసినట్లయింది. నోరు తెరిచి గుడ్లప్పగించి చూశాడు. అతనికి నిజం తెలిసిపోయింది. ఆ గొంతు బాగా జ్ఞాపకం ఉంది అతనికి. పూర్ణచంద్రరావు శేషాచలపతే. నారాయణ బాబ్జీకి అంతా అరక్షణంలో అర్థమైంది. శేషాచలపతి ఊళ్ళో ఉన్నాడని, పూర్ణచంద్రరావు అనే మారు పేరుతో హోటల్ అమరావతిలో ఉంటున్న అతను నిజానికి శేషాచలపతి అని రెడ్డికి ఫోన్ చేసి చెప్పటం మంచిదా కాదా అని ఆలోచించాడు నారాయణ బాబ్జీ. తొందరపడకూడదని, తనే ఏదైనా ఉపాయం ఆలోచించి శేషాచలపతిని హతం చేయాలని నిశ్చయించుకున్నాడు. నారాయణ బాబ్జీకి ఇప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. శేషాచలపతి విషయం పోలీసులకు చెప్పకూడదు. దివాన్ బహదూర్ హత్యా నేరానికి అతన్ని ఉరి తీయవచ్చు. కానీ తన మెడకు ఉరితాడు చుట్టుకుంటుంది. శేషాచలపతి తను చేసిన నేరాలను గురించి పోలీసులకు చెప్పేస్తాడు. కనుక పోలీసులతో జోక్యం పెట్టుకోకూడదు. తనే ఒంటరిగా శేషాచలపతి విషయం అంతు తేల్చాలి. తనదే పైచేయి. అతను తన చెప్పు కింద తేలు. ఇంతకాలం యమదూతకు భయపడుతున్నాడు తను. ఇప్పుడు తనకేం భయం లేదు. యమదూత తనని చూసి భయపడతాడు. యమదూతను తుద్దముట్టించాలి. సుజాతను పెళ్లి చేసుకోవాలి. సుజాతకు ఇప్పుడు తనను ఎదిరించే సాహసం ఎక్కడుంటుంది అని తనలో తాను ఆలోచించుకుంటూ నారాయణ బాబ్జీ కారెక్కి కళ్యాణీదేవి ఇంటికి బయలుదేరాడు. నారాయణ బాబ్జీ ఇంటి ముందు కారు ఆపి వసారాలో ఉన్న నౌకర్లను తోసుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. కళ్యాణీదేవి ఏదో కుట్టుకుంటోంది. సుజాత చదువుకుంటోంది. నారాయణ బాబ్జీ సోఫాలో చతికిలబడి ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను అన్నాడు. కళ్యాణీదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంది. సుజాతకు ఆగ్రహం కలిగింది. ఎందుకొచ్చావు? సిగ్గులేదు? మొన్న జరిగిన పరాభవం చాలదు అంది. నేను మనసు మార్చుకున్నాను సుజాత. ఈరోజే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నారాయణ బాబ్జీ. సుజాత మండిపడుతూ నీకేమైనా పిచ్చెక్కిందా లేక తప్పతాగావా అని అరిచింది. రెండూ కాదు అన్నాడు నారాయణ బాబ్జీ ఖచ్చితంగా నవ్వుతూ. అతని నవ్వులోని అర్థం గ్రహించి కళ్యాణీదేవి సుజాతను వారిస్తూ ఏమిటయ్యా నీ ఉద్దేశం అని అడిగింది. ఏమీ లేదు. సుజాతను నేను ఈ రాత్రే పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను. ఇంతకు ముందు శేషాచలపతి జాడలు నాకు తెలియని మాట నిజమే. మాయ ఫోటోల మాట కూడా నిజమే. కానీ ఇప్పుడు చలపతి ఎక్కడున్నది నాకు నిజంగానే తెలుసు. ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఇవాళే చూశాను. సుజాత నా మాట విని పెళ్లికి ఒప్పుకోకపోతే ఇప్పుడే పోలీసులకు చెప్పేస్తాను అన్నాడు కర్కశంగా. తల్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. పాపం వాళ్ళకి తెలియదు ఇన్స్పెక్టర్ రెడ్డికి ఈ రహస్యం తెలుసునని. తెలిసే ఊరుకున్నాడని. డిటెక్టివ్ రెడ్డి, వసంత్ పిచ్చయ్య తెచ్చిన సోడాను తాగుతూ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రాత్రి నారాయణ బాబ్జీ మన చేతుల్లో చిక్కుతాడనుకుంటున్నాను అన్నాడు రెడ్డి. అంత నిశ్చయంగా ఎట్లా చెప్పగలరు అడిగాడు వసంత్. అతను చాలా బెదిరిపోయాడు. అనాలోచితంగా ఏదో చేసి బయటపడతాడు అని నేలను చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రెడ్డి. అంతలో అతని దృష్టి నేల మీద పడి ఉన్న ఒక జేబు రుమాల మీద పడ్డది. అది నీ రుమాలేనా అడిగాడు వసంత్ని.
జేబు తడిమి చూసుకుని నాది కాదు అంటూ వెళ్ళి రుమాలు తీసుకొచ్చి మీదేనేమో చూడండి అంటూ రెడ్డికిచ్చాడు. కాదు, ఇది నాది కూడా కాదు, నీది కాదు, మరెవరిది? ఎవరో పరాయివాడు మన గదిలోనికి వచ్చి ఉండాలి అంటూ లేచి నిలబడ్డాడు రెడ్డి. పసిగట్టే వేటకుక్కలా ఉంది అతని తీరు. నేలను పరీక్షించి చూశాడు. ఎవరో వచ్చారు, సందేహమేం లేదు. కనబడి కనబడకుండా ఉన్న ఆ అడుగుజాడలు చూడు, వాడు ఆ గదిలోనికి వెళ్ళినట్లున్నాడు అంటూ రెడ్డి ఆ గది తలుపు తెరిచాడు. చీకటిగా ఉంది. స్విచ్ వేసి దీపం వెలిగించాడు. బాగా దుమ్ము పట్టిన నేల మీద స్పష్టంగా అడుగుజాడలు కనిపిస్తున్నాయి. చూడు, వాడెవడో ఈ తలుపు వెనకాల దాక్కున్నాడు. తర్వాత నెమ్మదిగా ఆ తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు. ఎవడై ఉంటాడు? ఏయ్ పిచ్చయ్య, ఇట్లారా అని కేకవేశాడు రెడ్డి. పిచ్చయ్య పరిగెట్టుకుంటూ వచ్చాడు. పిచ్చయ్య, మేం లేనప్పుడు ఎవరొచ్చారు ఇక్కడికి? గర్జించాడు రెడ్డి. ఎవరూ రాలేదండి. మేము బయటికి వెళ్ళినప్పటి నుంచి వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇందాక సోడా తేవటానికి వెళ్ళాను అంతే. అది కాదు, అంతకుముందు ఎక్కడికైనా వెళ్ళావా? చూడు పిచ్చయ్య, మేము లేనప్పుడు ఎవడో మా గదిలోనికి ప్రవేశించాడు. బాగా ఆలోచించి చెప్పు, ఎక్కడికైనా వెళ్ళావేమో. నిజం బాబు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దున్నుంచి ఈ వసారాలో ఇక్కడే కూర్చున్నాను. ఇందాక ఎవరో కుర్రవాళ్ళు మామిడికాయలు కోస్తూ ఉంటే ఒకసారి అటు వెళ్ళి వాళ్ళను గదమాయించి వచ్చాను అంతే బాబు. అలాగా, సరేలే గాని మన గేటు దగ్గర ఎవరైనా తారట్లాడడం చూసావా పిచ్చయ్యా? వీధిలో చాలామంది మన గేటు ముందర నుంచి వెళ్ళారండి. ఒక మనిషి మాత్రం మన గేటు పక్కన చాలాసేపు నిలబడ్డాడండి. ఎలా ఉంటాడా మనిషి? కొంచెం ఆలోచించి సరిగ్గా చెప్పు. లావుపాటి మనిషి అండి, నల్లగా ఉన్నాడండి, లాల్చీ తొడుక్కున్నాడండి. సరే, నువ్వు వెళ్ళు. పిచ్చయ్య వెళ్ళగానే రెడ్డి, వసంత్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నారాయణ బాబ్జీ మన గృహం కూడా పావనం చేశాడు. ఎందుకొచ్చాడో ఇక్కడికి? తలుపు చాటు నుంచి మనం మాట్లాడిన మాటలు విన్నాడేమో. విని ఉంటే పూర్ణచంద్రరావే యమదూత అని అతనికి తెలిసి ఉంటుంది కదూ అన్నాడు వసంత్. అవును, నిజమే. మనం ఇక ఆలస్యం చేయకూడదు, పద పోదాం అన్నాడు రెడ్డి. నారాయణ బాబ్జీ బెదిరింపుకు కళ్యాణీదేవి, సుజాత దిగ్భ్రమ చెంది నోట మాట లేకుండా కూర్చున్నారు. కొంతసేపటికి సుజాత కొంచెం తెప్పరిల్లి, మమ్మల్ని భయపెట్టడానికి ఊరికే బుకాయిస్తున్నావు. మా నాన్న ఈ ఊళ్ళో ఉండటమేమిటి నీ మొహం అన్నది. సరేలే, నన్ను పెళ్లి చేసుకోవటానికి వెంటనే నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడే తెలుస్తుంది మీ నాన్న ఇక్కడ ఉన్నది లేనిది. నీ వెధవ బెదిరింపులు నా దగ్గర కాదు, నడు బయటికి అన్నది సుజాత కోపంతో. నారాయణ బాబ్జీ ఒక విషపు నవ్వు నవ్వి, సుజాత, అలా పొగరుబడకు. మీ నాన్న ఈ ఊళ్ళోనే అమరావతి హోటల్లో పూర్ణచంద్రరావు అనే పేరుతో బస చేశాడు. కళ్యాణీదేవి కోపం పట్టలేక త్రాచులాగా బుసకొట్టుతూ, ఓరి దుర్మార్గుడా, నిన్ను చిత్రవధ చేసినా పాపం లేదు అంటూ సోఫాలో చతికిలబడ్డది. పాపపుణ్యాల విషయం దేవుడెరుగు. అసలు విషయం మాట్లాడుకుందాం. ఈ రాత్రి 10 గంటలకు ముహూర్తం ఏర్పాటైంది. త్వరగా ఏర్పాట్లన్నీ చేయండి అన్నాడు బాబ్జీ. పాపపుణ్యాల విషయం దేవుడెరుగు, అసలు విషయం మాట్లాడుకుందాం. ఈ రాత్రి 10 గంటలకు ముహూర్తం ఏర్పాటైంది. త్వరగా ఏర్పాట్లన్నీ చేయండి అన్నాడు బాబ్జీ. ఛీ, నోరు మూసుకుని అవతలికి పో అని చీదరించుకుంది కళ్యాణీదేవి. అమ్మా ఊరుకో, వీడికి తెలిసిపోయింది, మనం వీడిని తిట్టి సాధించేదేమీ లేదు అని సుజాత నారాయణ బాబ్జీ వైపు తిరిగి, సరే, రాత్రి 10 గంటలకి పురోహితుడిని, బాజాబంత్రి వాళ్ళని పిలిపిస్తాంలే అన్నది. జాగ్రత్త, అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేయించండి. ఏదైనా పొరపాటు జరిగితే నేను అలిగి వెళ్ళిపోతాను తెలుసా అన్నాడు నారాయణ బాబ్జీ వెకిలిగా నవ్వుతూ. నారాయణ బాబ్జీ బయటికి వచ్చి కారెక్కి బయలుదేరాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. పూర్ణచంద్రరావును ఈ రాత్రే తుదముట్టించాలి, లేకపోతే అతను తన బ్రతుకు దుర్భరం చేస్తాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిసిన మరుక్షణం అతను తన ప్రాణాలు తెగించైనా సరే తనను హతమారుస్తాడు. కనుక తనే ముందుగా పూర్ణచంద్రరావుని హతమార్చాలి. తన రహస్యాలు అతనికి మాత్రమే తెలుసు.
ఇంతవరకు అతను ఇంకెవరికీ చెప్పలేదు. పూర్ణచంద్రరావు శేషాచలపతి అన్న విషయం తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అతను మరణిస్తే తనకు ఎటువంటి ప్రమాదము కలగదు అనుకున్నాడు నారాయణ బాబ్జీ. కారును పోస్టాఫీసు దగ్గర ఆపి లోపలికి వెళ్ళి టెలిఫోన్ చేశాడు నారాయణ బాబ్జీ. అమరావతి హోటల్ కావాలని అడిగి కనెక్షన్ వచ్చిన తర్వాత పూర్ణచంద్రరావు గారు ఉన్నారా అని అడిగాడు. 2 నిమిషాల్లో టెలిఫోన్లో పూర్ణచంద్రరావు కంఠస్వరం వినిపించింది అతనికి. హలో, ఎవరు? పూర్ణచంద్రరావు గారేనా? నేను హెడ్ కానిస్టేబుల్ శ్రీరాముల్ని. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్పమన్నారు. ఈ రాత్రి 8 గంటలకి రేణుగుంటకు పోయే రోడ్డు మీద 4వ మైలురాయి దగ్గరికి రమ్మని చెప్పమన్నారు. అలాగా? ఎందుకు? ఎందుకో నాతో చెప్పలేదు, కానీ నిన్న రాత్రి ఏదో జరిగిందట. ఆ విషయమని మాటలను బట్టి గ్రహించాను. సరే, 4వ మైలురాయి దగ్గరకా? వస్తానని చెప్పు. మీరు అక్కడికి వెళుతున్నట్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. సరే. నారాయణ బాబ్జీ తన తెలివికి తాను సంతోషించుకున్నాడు. వెధవ వల్లో చిక్కాడు, నా మాట నమ్మాడు అనుకున్నాడు. పూర్ణచంద్రరావు టెలిఫోన్ పెట్టేసి తన గదిలోనికి వెళ్ళాడు. టైం చూస్తే 7 గంటలు దాటింది. ఎందుకైనా మంచిదని పిస్తోల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. పోలీసుల సహాయం తనకు లభించినందుకు తనలో తాను సంతోషించుకున్నాడు. ఒక కాగితం తీసి రెడ్డికి ఉత్తరం రాసి కవర్లో పెట్టి కవర్ సీల్ చేశాడు. ఆ కవర్ హోటల్ మేనేజర్కిచ్చి ప్రభాకర్ రెడ్డి గారు రాగానే ఆ కవర్ ఆయనకిమ్మని చెప్పాడు. 8 గంటలకు ప్రభాకర్ రెడ్డి హోటల్కి వచ్చి తనను కలుసుకుంటానని చెప్పిన విషయం పూర్ణచంద్రరావుకి బాగా జ్ఞాపకం ఉంది. పూర్ణచంద్రరావు సరిగ్గా 8 గంటలకు రేణిగుంట రోడ్డు మీద 4వ మైలురాయి దగ్గర కారు ఆపి దిగాడు. బాగా చీకటిగా ఉంది. చుట్టూ చూశాడు. ఎవరూ కనబడలేదు. చెట్ల వెనక నుంచి చీకట్లో పూర్ణచంద్రరావు గారేనా? ఓ గొంతు అడగటం వినిపించింది పూర్ణచంద్రరావుకు. అవును, నేనే. రండి, ఇట్లా రండి. నేను హెడ్ కానిస్టేబుల్ శ్రీరాముల్ని. రెడ్డిగారు మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. పూర్ణచంద్రరావు ఆ కంఠస్వరం వినిపించిన వైపే వెళ్ళాడు. నా కూడా రండి అన్నదా కంఠం. ఓ నీడ ఒక చెట్టు వెనక నుంచి బయలుదేరటం చూసి పూర్ణచంద్రరావు ఆ నీడ వెంటనే వెళ్ళాడు. కొంచెం దూరం పోయాక పూర్ణచంద్రరావుకు ఆ నీడ కనిపించలేదు. అతను అలాగే ముందుకు సాగిపోయాడు ఆ చిట్టడివిలో. చేతులు పైకెత్తు పూర్ణచంద్రరావు. వెనక నుంచి ఆ కంఠం పలికింది. మెడ మీద ఏదో చల్లగా తగిలింది. గత్యంతరం లేకపోయింది. 2 చేతులు పైకెత్తాడు పూర్ణచంద్రరావు. ఒక చెయ్యి వచ్చి అతని జేబులు తడిమింది. జేబులో ఉన్న పిస్తోలు బయటకు తీసిందా చెయ్యి. చిక్కావురా యమ్మదూత. ఆ కంఠం పక్కపక్క నవ్వింది. పూర్ణచంద్రరావు ఉలిక్కిపడి నారాయణ బాబ్జీ అన్నాడు. అవును, గుర్తుపట్టావా? నిన్ను నేను గుర్తుపట్టాను శేషాచలపతి. యమదూత అంటూ ఇన్నాళ్ల నుంచి నన్ను వేధించుకుని తిన్నావు. ఈవేళతో యమదూత అంతరిస్తాడు అంటూ పక్కపక్క నవ్వాడు నారాయణ బాబ్జీ. నీకంత ధైర్యం కూడా ఉందా? నన్ను చంపితే నువ్వు వెంటనే ఉరికంబం ఎక్కుతావన్న మాట మరిచిపోయావా? నేను ఉరికంబం ఎక్కుతానా? పిచ్చివాడా, నేను నిన్ను చంపానని ఎవరూ అనుమానించరు. నీ శవం కనిపించగానే మలయా నుంచి వచ్చిన లక్షాధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత తెలుస్తుంది ఆ శవం నిజంగా పూర్ణచంద్రరావుది కాదని, 18 ఏళ్ల క్రితం పారిపోయిన శేషాచలపతిది అని. దివాన్ బహదూర్ హత్య చేసినందుకు 18 ఏళ్లు మనసులో క్షోభపడి చివరికి ఏ ఊళ్ళో అయితే హత్య చేశాడో ఆ ఊరికే వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడనుకుంటారు అన్నాడు నారాయణ బాబ్జీ. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ దివాన్ బహదూర్ని హత్య చేసింది నేను కాదుగా అన్నాడు పూర్ణచంద్రరావు. నారాయణ బాబ్జీ విరగబడి నవ్వి, నువ్వు చేయలేదని నేనే చేశానని ఎవరికి తెలుస్తుంది? ఓరి దద్దమ్మ, నువ్వు ఆనాడు 18 ఏళ్ల క్రితం పరారీ కావటం నా అదృష్టం. నా మీద ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ నువ్వే హంతకుడువని నమ్మారు. సరిగ్గా 8 గంటలకు డిటెక్టివ్ రెడ్డి, వసంత్ హోటల్ అమరావతికి వెళ్లారు.
హోటల్ మేనేజర్ రెడ్డిని చూడగానే ఒక సీలు కవరు తీసి అతనికి ఇచ్చాడు. రెడ్డి ఆత్రంగా కవర్ చింపి ఉత్తరం మొత్తం చదివాడు. అతని ముఖంలో ఆదుర్ద, అతని తీరులో ఆతృత స్పష్టంగా కనిపించాయి. వసంత్, రా, తొందరగా రా, అప్పుడే 8 దాటింది అన్నాడు రెడ్డి. రెడ్డి వెనకాలే త్వరగా నడుస్తూ, వసంత్, ఎక్కడికి? పూర్ణచంద్రరావును కలుసుకోకుండానే అని అడిగాడు. పూర్ణచంద్రరావు ఇక్కడ లేడు. రా, చెబుతాన్రా, టైం లేదు, త్వరగా అంటూ రెడ్డి కారెక్కాడు. వసంత్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. పోనీ, త్వరగా పోనీ, రేణిగుంట రోడ్డులో 4వ మైల్ రాయి దగ్గరికి పోనీ అన్నాడు రెడ్డి. 5 నిమిషాల్లో కారు 4వ మైల్ రాయి దగ్గరికి వెళ్ళగానే రెడ్డి కారును ఆపమన్నాడు వసంత్ని. ఇద్దరూ దిగి టార్చ్ లైట్తో అడుగుజాడలు చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచారు. చెట్లు పదులు తోసుకుంటూ ఒక ఫర్లాంగ్ వెళ్ళగానే ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు వినబడింది వాళ్ళకి. వసంత్, త్వరగా వెళ్ళి కారులో ఉన్న డిక్టాఫోన్ తీసుకునిరా. మాటలు వినివచ్చిన వైపు నెమ్మదిగా పాకుతూ వెళ్ళాడతను. మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతలో డిక్టాఫోన్ తీసుకుని వసంత్ వచ్చి రెడ్డిని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒక పొదచాటును దాక్కున్నారు. వసంత్, డిక్టాఫోన్ స్విచ్ వెయ్యి అన్నాడు రెడ్డి. నారాయణ బాబ్జీ, అసలు నువ్వు దివాన్ బహదూర్ని ఎందుకు హత్య చేశావు అడిగాడు పూర్ణచంద్రరావు. నారాయణ బాబ్జీ ఒక విషపు నవ్వు నవ్వాడు. ముందు ఆలోచించుకుని నేను ఆ పని చేయలేదు. అలా కలిసొచ్చిందంతా. నేను షికారుకి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వు నీ మామగారు తిట్టుకోవటం వినిపించింది. అంతలో నువ్వు వెళ్ళిపోయావు. కిటికీలోంచి తొంగి చూద్దును కదా, ఇనపెట్టె తలుపు తెరిచి ఉంది. మొహానికి రుమాలు సగం వరకు అడ్డం కట్టుకుని నెమ్మదిగా గదిలోనికి ప్రవేశించి ఇనపెట్టెలోని నోట్ల కట్టలు జేబులో పెట్టుకున్నాను. ఇంతలో దివాన్ బహదూర్ ఆ గదిలోనికి వచ్చాడు. నాకు మతిపోయింది. పక్కనే కనబడ్డ చేతికర్ర తీసుకుని అతని తల మీద బలంగా కొట్టాను. అది నీ చేతికర్ర కావటం నా అదృష్టం. నువ్వు చేతికర్ర కోసం వెనక్కి తిరిగి రావటం అంతకన్నా అదృష్టం. నువ్వు భయపడి పరారీ అయిపోవటం మరీ అదృష్టం. పోలీసులు నిన్ను అనుమానించటం మరింత అదృష్టం. నీకోసం వెతికారే కానీ నాకు ఉన్నట్టుండి అంత డబ్బు ఎట్లా వచ్చిందని ఎవరూ అనుమానించలేదు. సరే, అదంతా గతం. 5 నిమిషాల్లో నువ్వు చావబోతున్నావు. ఇంకొక 2 గంటల్లో నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లికి నువ్వు లేకపోవటం విచారించవలసిన విషయమే అంటూ నారాయణ బాబ్జీ విరగబడి నవ్వాడు. నారాయణ బాబ్జీ చేతుల మీద ఉన్నట్టుండి ఏదో పిడుగులా పడ్డది. అతని చేతిలోని పిస్తోలు క్రింద పడిపోయింది. అతను ఆకస్మిక సంఘటనకు బిత్తరపోయి తేరుకునేలోగానే అతని చేతులకు సంకెళ్ళు పడ్డాయి. నారాయణ బాబ్జీకి అర్థం కాలేదు. దిగ్భ్రమ చెంది మతిపోయి చూస్తూ నిలబడ్డాడు. ఏమిటిది, ఎవరు మీరు అన్నాడు ఆఖరికి ఎంతో శ్రమతో. ఎవరా? నేను డిటెక్టివ్ రెడ్డిని. ఎందుకీ సంకెళ్ళు? వెర్రిగా అరిచాడు నారాయణ బాబ్జీ. ఎందుకా? దివాన్ బహదూర్ సుబ్బారావు గారిని 18 ఏళ్ల క్రితం హత్య చేసినందుకు, మొన్న మోహన్ రావుని హత్య చేసినందుకు. నారాయణ బాబ్జీ గిలగిలా తన్నుకుంటూ నొరగలు కక్కుతూ, అబద్ధం, అంతా అబద్ధం, సాక్ష్యం లేదు అని అరిచాడు. సాక్ష్యమా? నీ నోటితో నువ్వే చెప్పావుగా. అంతా డిక్టాఫోన్ మీద రికార్డు చేశాం. ఇక తప్పించుకోలేవు అన్నాడు రెడ్డి. నారాయణరెడ్డి డిక్టాఫోన్ అన్న మాట వినగానే స్పృహ తప్పి పడిపోయాడు. నారాయణ బాబ్జీని పోలీస్ లాకప్లో పడేసిన తర్వాత డిటెక్టివ్ రెడ్డి, అతని అసిస్టెంట్ వసంత్, కళ్యాణీదేవి ఇంటికి వచ్చారు. ఇంట్లో దేదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి. గుమ్మాలకి తోరణాలు కట్టేసి ఉన్నాయి. సన్నగా సంగీతం వినిపించింది. సుజాత గుమ్మం దగ్గర వాళ్లకు ఎదురైంది. ఏమిటి హడావిడి అడిగాడు రెడ్డి సుజాతను. పండగ హడావిడి. 18 ఏళ్ల తర్వాత మా నాన్న మళ్ళీ తిరిగి వస్తే పండగ కాదు అన్నది సుజాత. సుజాత నవ్వుల వెన్నెలలు వెదజల్లుతూ కళకళలాడుతోంది. ఆమె పక్కన ప్రసాద్ నిలబడ్డాడు. కళ్యాణీదేవి, పూర్ణచంద్రరావు రెడ్డిని, వసంత్ని లోపలికి రమ్మని ఆహ్వానించారు. అంతా కబుర్లు చెప్పుకుంటూ పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ఆరగించారు. తాంబూలం వేసుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. మీరింకా ఈ ఊళ్ళో ఎంతకాలం ఉంటున్నారు
అడిగాడు పూర్ణచంద్రరావు రెడ్డిని. ఎల్లుండి వెళ్ళిపోతాను, సెలవైపోయింది అన్నాడు రెడ్డి. వచ్చే నెల 6వ తారీఖు మీరు తప్పకుండా రావాలి. ఏమిటి విశేషం అడిగాడు రెడ్డి. కనుక్కోండి, మీరు డిటెక్టివ్ కదా అన్నాడు పూర్ణచంద్రరావు నవ్వుతూ. రెడ్డి ఒకసారి సుజాత వైపు చూశాడు. సుజాత సిగ్గు అభినయిస్తూ తల వంచుకున్నది. ప్రసాద్ వైపు చూశాడు రెడ్డి. విజయగర్వంతో నవ్వుతున్నాడతను. తప్పకుండా వస్తాను, పెళ్లి విందును వదులుకుంటానా అన్నాడు రెడ్డి. వసంతిని కూడా పెళ్లిదాకా ఈ ఊళ్ళోనే ఉండమని అడిగి ఒప్పించాడు పూర్ణచంద్రరావు. కళ్యాణీదేవి, పూర్ణచంద్రరావు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకున్నారు. ఒకేసారి ఇద్దరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. నవల సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు నవలలు వినే ఆసక్తి ఉన్న వారందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.